Hello, my beauties. Welcome back to our YouTube channel, Beauty by Boss. One stop destination for all my girlies out there. మీరు ఫస్ట్ టైం నా వీడియోని చూస్తుంటే హాయ్ ఐమ్ భావన అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్యూనింగ్ ఇన్. ఈ వీడియోలో నేను వచ్చేసి నా ఫేవరెట్ ప్రోడక్ట్స్ గురించి డిస్క్రైబ్ చేయబోతున్నాను. అండ్ దట్ టు నా ఫేవరెట్ బ్రాండ్ మాస్ కాస్మెటిక్స్ నుంచి తీసుకొని చెప్తున్నాను. అండ్ మాస్ కాస్మెటిక్స్లో నాకు బాగా నచ్చే విషయం ఏంటంటే ప్రోడక్ట్స్ అన్ని చాలా బాగా పర్ఫామ్ చేస్తాయి. అండ్ బెస్ట్ థింగ్ ఏంటంటే అన్ని అఫోర్డబుల్ రేంజ్ లోనే దొరుకుతాయి. సో ఇక లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసిద్దాం. మనందరికీ తెలిసిందే మాస్ కాస్మెటిక్స్ నుంచి రీసెంట్ గా చాలా మంచి మంచి లాంచెస్ అనేవి జరుగుతున్నాయి. అండ్ చాలా ప్రోడక్ట్స్ వైరల్ కూడా అయ్యాయి అనమాట. సో అందులో నుంచి నా దగ్గర ఉన్న కొన్ని ప్రోడక్ట్స్ ని రివ్యూ చేశాను నేను ఆల్రెడీ. కానీ ఈ వీడియోలో అన్ని కలిపి రివ్యూ చేస్తే మీకు కూడా ఒక ఐడియా ఉంటుంది. మీరు ఒకవేళ కొనేటప్పుడు కూడా హెల్ప్ఫుల్ గా ఉంటుంది అని అనిపించింది. బాగా వైరల్ అయిన ప్రోడక్ట్ నుంచి స్టార్ట్ చేద్దాము. అదేంటంటే మాస్క్ గ్రిప్పింగ్ ప్రైమర్. సో ఈ ప్రోడక్ట్ ఏంటంటే మనం యూస్ చేసామంటే మనకి మేకప్ అనేది లాంగ్ లాస్టింగ్ గా ఉంటుంది అని చాలా మంది చెప్పారు. అండ్ ఈవెన్ నేను కూడా చెప్పాను. మనకి ఏంటంటే ఈ ప్రైమర్ నార్మల్ ప్రైమర్స్ లా కాకుండా కొంచెం స్టిక్కీ ఫినిష్ అనేది ఉంటుందన్నమాట. అంటే మనం మేకప్ వేసుకున్నప్పుడు ఆ మేకప్ అనేది ప్రైమర్ కి అలానే స్టిక్ అయ్యి ఎక్కువ లాంగ్ లాస్టింగ్ గా ఉంచడానికి ట్రై చేస్తుంది. సో ఈ ప్రైమర్ ఏంటంటే అన్ని ప్రైమర్స్ కంటే కొంచెం స్టిక్కీగా ఉంటుంది, బట్ చాలా బాగుంటుంది. సమ్మర్ కూడా మనకి ఎలాగో వస్తుంది కదా, సో సమ్మర్ లో మేకప్ అనేది ఈజీగా వెళ్ళిపోతూ ఉంటుంది. స్వెట్ ఎక్కువ రావడం, ప్రాబ్లమ్స్ ఏవి ఉండకుండా లాంగ్ లాస్టింగ్ గా ఉండాలంటే మీరు తప్పకుండా ఈ ప్రోడక్ట్ ని ట్రై చేయాల్సిందే. సో కొంచెం ప్రోడక్ట్ ని తీసుకొని ఇది నార్మల్ గా మనం ప్రైమర్ ని స్ప్రెడ్ చేసినట్టు కాకుండా ఇలా కొంచెం స్కిన్ లోకి ఇలా స్టిక్ చేసినట్టు చేసుకోండి. రబ్బింగ్ మోషన్ లో మనం ఈ ప్రోడక్ట్ ని అప్లై చేసుకున్నామంటే ఇంకా బాగా మన స్కిన్ లోకి సెటిల్ అవుతుంది అనమాట. సో కొంచెం టైం తీసుకోండి, తొందరగానే మనకి స్కిన్ లోకి బ్లెండ్ అయితే అయిపోతుంది. ఈ ప్రోడక్ట్ మనకి ఏంటంటే మేకప్ ని గ్రిప్ లో ఉంచుకుంటుంది అని చెప్పడానికి ఇది ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ అనమాట. ఏదైనా ఒక ప్రోడక్ట్ ని తీసుకొని ఇలా మనం స్టిక్ చేసుకున్నామంటే అలానే ఉంటుంది అనమాట. సో తప్పకుండా ఈ ప్రైమర్ అయితే ట్రై చేయండి. నాకు చాలా చాలా ఇష్టం. లేటెస్ట్ గా లాంచ్ చేశారు వాళ్ళు. సో మాస్ నుంచి జీరో బ్లెండ్ వెయిట్ లెస్ ఫౌండేషన్ అనమాట. సో ఇందులో నా దగ్గర 2 షేడ్స్ ఉన్నాయన్నమాట. ఆల్మండ్ బటర్ అని చెప్పి అండ్ హనీ గోల్డ్ అని చెప్పి. సో మోస్ట్లీ హనీ గోల్డ్ అనేది నాకు కొంచెం డార్క్ అవ్వచ్చు. సో ఆల్మండ్ బటర్ అనేది నాకు సరిపోతుందని అనుకుంటున్నాను. ప్యాకేజింగ్ విషయం వస్తే ఇక్కడ మనకు వచ్చేసి మ్యాట్ ఫినిష్ అయితే ఇచ్చారు. అండ్ కొంచెం మరూనిష్ షేడ్ లో క్యాప్ అయితే ఇచ్చారనమాట. సో పంప్ ఇచ్చింటారు. పంప్ ఇవ్వడం వల్ల మనకి చాలా కన్వీనియంట్ గా ఉంటుంది. ఫౌండేషన్ అనేది నేను ఫస్ట్ ఇలా హ్యాండ్ పైన వేసుకొని, నా దగ్గర ఈవెన్ బ్రషెస్ కూడా ఉన్నాయన్నమాట. మీరు ఒకవేళ అఫోర్డబుల్ రేంజ్ లో నుంచి మంచి మేకప్ బ్రషెస్ కోసం చూస్తున్నారు అంటే ఈవెన్ నేను కూడా ఈ ప్రోడక్ట్స్ ని బాగా యూస్ చేశాను. సో మాస్ నుంచి మేకప్ బ్రషెస్ అనేవి మనకి చాలా బాగా ఉంటాయి అనమాట. సో తప్పకుండా ట్రై చేయండి. మేకప్ బ్రషెస్ పైన మనం డీటెయిల్ గా ఒక వీడియోలో మాట్లాడుకుందాము. బట్ అఫోర్డబుల్ రేంజ్ నుంచి మీరు మేకప్ బ్రషెస్ ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే మాస్ నుంచి మీరు తప్పకుండా ఈ ప్రోడక్ట్స్ ని ట్రై చేయాలి. సో లేటెస్ట్ గా మాస్ నుంచి మనకి ఫౌండేషన్ బ్రష్ అని ఈ బ్రష్ ని రిలీజ్ చేశారు. థిన్ గా ఉంటుంది మనకి బ్రష్ అనేది. ఈ బ్రష్ బ్రిజిల్స్ కూడా చాలా సాఫ్ట్ గా ఉంటాయి. సో ఈ ప్రోడక్ట్ ని మనం ఇలా డిప్ చేసుకుంటున్నాను. సో ఇలా బ్రష్ చేసుకున్నామంటే మనకి ఈజీగా స్కిన్ లోకి ఫౌండేషన్ అనేది బ్లెండ్ అయిపోతుంది. చాలా న్యాచురల్ ఫినిష్ వస్తుంది అనమాట మనకి. మీరు ఇక్కడ చూడొచ్చు ఎంత నీట్ గా బ్లెండ్ అవుతుందో. అండ్ ఈ ఫౌండేషన్ కూడా ఏంటంటే మనం ఎక్కువ బ్లెండ్ చేయాల్సిన అవసరం లేదు. వాళ్ళే చెప్పారు కదా జీరో బ్లెండ్ అని చెప్పి. బ్రష్ కూడా మనకి ఫౌండేషన్ ని ఈవెన్ గా ఫేస్ మొత్తానికి స్ప్రెడ్ చేస్తుంది అనమాట. చాలా న్యాచురల్ ఫినిష్ రావడానికి ఇది బాగా హెల్ప్ అవుతుంది. అండ్ ఈ బ్రిజిల్స్ ఏంటంటే మనకి ఓవరాల్ గా ఫౌండేషన్ అనేది ఎవ్రీ కార్నర్ లోకి వెళ్తుంది. మాస్ నుంచి ఈ ఫౌండేషన్ బ్రష్ ని తీసుకొని సో ఫేస్ మొత్తానికి ఈ ఫౌండేషన్ తో ఈ బ్రష్ తో నీట్ గా బ్లెండ్ చేసుకుంటున్నాను. అండ్ ఈ ఫౌండేషన్ ఏంటంటే మనకి కొంచెం ఆక్సిడైజ్ అవుతుంది అనమాట. సో మీ షేడ్ కంటే ఒక 1 షేడ్ లైటర్ షేడ్ తీసుకున్నారంటే సరిపోతుంది. నాకైతే ఈ ఫౌండేషన్ చాలా బాగా నచ్చింది. ఈజీగా మన స్కిన్ లోకి బ్లెండ్ అయిపోతుంది. అలానే చాలా లైట్ వెయిట్ గా ఉందన్నమాట. మంచి కవరేజ్ కూడా ప్రొవైడ్ చేస్తుంది. ఇంకొక లేయర్ అప్లై చేసుకున్నా మనకేం హెవీగా అనిపించదు అనమాట. మంచి డ్యూ ఫినిష్ అనేది ఇచ్చింది. సో మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వచ్చేసి మాస్ నుంచి ద మోస్ట్ ఫేవరెట్ ప్రోడక్ట్ నాకు ఇది. సో అదేంటంటే మాస్ వల్ల క్యాన్సల్ కన్సీలర్. ఒక హై ఎండ్ ప్రోడక్ట్ ఎలా పర్ఫామ్ చేస్తుందో కన్సీలర్ ఎగ్జాక్ట్ గా అలానే పర్ఫామ్ చేస్తుంది. దట్ టు ఏంటంటే మనకి అఫోర్డబుల్ రేంజ్ లోనే వస్తుంది. నేను ఈ ప్రోడక్ట్ గురించి మోస్ట్లీ చాలా వీడియోస్ లో కూడా చెప్పాను. హై కవరేజ్ అనేది ప్రొవైడ్ చేస్తుంది.
కానీ మనకేంటంటే చాలా లైట్ వెయిట్‌గా ఉంటుందన్నమాట స్కిన్ పైన. అండ్ ఈ యాంగులర్ బ్రష్ అయితే చాలా చాలా బావుంది. మనకి ఫౌండేషన్ కావచ్చు, లేదా కన్సీలర్‌కి ఎస్పెషల్లీ బాగా వర్క్ అవుతుందన్నమాట. మనకి ఈ ఇన్నర్ కార్నర్స్‌లో వరకు బ్రష్ వెళ్ళడం చాలా కష్టంగా ఉంటుంది. పెద్ద బ్రష్ తీసుకున్నామంటే. ఇది చాలా కన్వీనియంట్‌గా ఉంటుందన్నమాట ఈ బ్రష్ అనేది. మీరు తప్పకుండా ట్రై చేయాల్సింది. మొత్తం కన్సీలర్‌ని అయితే బ్లెండ్ చేశాను. మీరు చూడొచ్చు ఎంత మంచి కవరేజ్ అనేది ప్రొవైడ్ చేసిందో ఇక్కడ కంటే. సో, ఇక్కడితో పోలిస్తే ఇక్కడ డార్క్ సర్కిల్స్ మోస్ట్‌లీ కన్సీల్ అయిపోయాయి. సో, అందుకే నేను మీకు కూడా రికమెండ్ చేస్తున్నాను. మీరు ఒకవేళ మంచి కన్సీలర్ కోసం చూస్తున్నారు అఫోర్డబుల్ రేంజ్ నుంచి అంటే మాస్ కన్సీలర్ తప్పకుండా ట్రై చేయాల్సిందే. ట్రై చేసిన తర్వాత మీకు ఖచ్చితంగా తెలుస్తుంది ఇంత బావుంటుందా ఈ కన్సీలర్ అని చెప్పి. నార్మల్‌గా కొన్ని హై కవరేజ్ కన్సీలర్స్ ఎలా ఉంటాయంటే అండర్ ఐస్‌ని బాగా డ్రై చేసేసి క్రీజెస్ ఇస్తూ ఉంటాయి. ఇది క్రీజెస్ కూడా తక్కువొస్తుంది. అలానే మనకి అంత హెవీగా కూడా అనిపించదనమాట. అండ్ డ్రైనెస్ అనేది అస్సలుండదు. బ్లష్ అప్లై చేసుకుందాము. సో, బ్లష్‌లో వచ్చేసి మాస్ షుగర్ రష్ లిక్విడ్ బ్లష్ అయితే నా దగ్గర ఉన్నాయన్నమాట. సో, 2 షేడ్స్ ఉన్నాయి. ఒకటొచ్చేసి 02 కోరల్ అండ్ 01 మార్ష్‌మెలో అనమాట. సో, మోస్ట్‌లీ కోరల్ వచ్చేసి ఈ అవుట్‌ఫిట్‌కి వెళ్ళదు కాబట్టి నేనొచ్చేసి మార్ష్‌మెలో ట్రై చేద్దామని అనుకుంటున్నాను. సో, ఇలా ఉంది. అంటే ఇది కొంచెం పేల్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో, నేనొచ్చేసి కోరల్ అండ్ మార్ష్‌మెలో 2 మిక్స్ చేసి అప్లై చేసుకుందాం అనుకుంటున్నాను. కోరల్ అయితే చాలా బావుంది. సో, ఒక డాట్ పెట్టుకొని ఆ మార్ష్‌మెలో 2 మిక్స్ చేసుకొని ఒక సైడ్ అప్లై చేసుకుంటాను. అండ్ ఇంకొక సైడ్‌కి నా దగ్గర ఇంకొక బ్లష్ కూడా ఉంది. సో, అది కూడా అప్లై చేసి చూపిస్తాను. సో, బ్లష్ బ్లెండ్ చేసుకోవడానికి నేనొచ్చేసి ఈ ఫౌండేషన్ బ్రష్‌ని అయితే తీసుకుంటున్నాను. ఇది యాక్చువల్లీ ఫౌండేషన్ బ్రష్ అనమాట. కానీ నాకేంటంటే మోస్ట్‌లీ బ్లష్ బ్లెండ్ చేసుకోవడానికి బావుంటుందని అనిపిస్తుంది. సో, మీరిక్కడ ఇలా చూసారంటే చూడ్డానికి ఫ్లాట్‌గా ఉన్నట్టు అనిపిస్తుంది. కానీ మనం సైడ్‌కి తిప్పి చూసామంటే ఇలా కొంచెం డెన్స్ అయ్యి ఉంటుందనమాట. ఇక్కడంతా ఫ్లాట్‌గా ఉంటుంది. ఇక్కడంతా మనకి డెన్స్ అయ్యి ఉంటుందనమాట. యూజెస్ ఏంటంటే బ్లష్ అప్లై చేసుకోవడానికి కావచ్చు, లేదా బ్రాన్జర్ మనం ఇలా అప్లై చేసుకోవడానికి పర్ఫెక్ట్‌గా సెట్ అవుతుంది. సో, ఈ 2 బ్లషెస్‌ని మనం బ్లెండ్ చేసుకుందాము. ఈ బ్లష్ అయితే చాలా పిగ్మెంటెడ్‌గా ఉంది. కోరల్ షేడ్ నాకు బాగా నచ్చింది. కొంచెం తొందరగా బ్లెండ్ చేసేసుకోండి. ఇది ఏంటంటే మనకి తొందరగా సెటిల్ అయిపోయింది. నాకైతే నచ్చిన షేడ్ వచ్చేసి ఈ కోరల్ షేడ్. సో, మీకు కూడా హైలీ రికమెండ్ చేస్తాను. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర ఇంకొక బ్లష్ కూడా ఉందని చెప్పాను కదా! సో, అదేంటంటే మార్స్ డార్క్ మ్యాజిక్ అనమాట. సో, ఇదేంటంటే మనకి పీహెచ్ బేస్డ్ బ్లష్ అనమాట. సో, చూడ్డానికి మనకేంటంటే ఇలా బ్లాక్ కలర్‌లో ఉంటుంది పాన్ పైన. దీన్ని మనం ఇలా సర్క్యులర్ మోషన్‌లో యాక్టివేట్ చేసిన తర్వాత మనకి ఫింగర్ పైన ఇలా పింక్ కలర్‌లో వస్తుంది. చూడ్డానికి చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంది కదా! దీన్నొచ్చేసి నేను ఇటుపక్క చీక్ పైన అప్లై చేసుకొని చూపిస్తాను. దీనికైతే మనకి డ్యూయి ఫినిష్ అయితే వస్తుందనమాట. సో, ఎందుకంటే మనకి ఇది బామీ టెక్స్చర్‌లో ఉంది కాబట్టి ఆఫ్‌కోర్స్ మనకి డ్యూయి ఫినిష్ అనేది వస్తుంది. అండ్ పిగ్మెంటేషన్ అయితే మీకు ఎంత కావాలంటే అంత బిల్డప్ చేసుకోవచ్చు. హెవీగా అనిపించదు. చూడ్డానికైతే చాలా నేచురల్‌గా ఉంది. అండ్ ఇటుపక్క మనకు కొంచెం మ్యాట్ ఫినిష్ ఉంటుంది. ఇటుపక్క డ్యూయి ఫినిష్ ఉంటుంది. సో, మీకు ఒకవేళ డ్రై స్కిన్ ఉంటే దీన్ని ట్రై చేయొచ్చు. ఒకవేళ మీకు ఆయిలీ టు కాంబినేషన్ స్కిన్ ఉంటే ఈ బ్లష్‌ని ట్రై చేయొచ్చు. వాళ్ళు లేటెస్ట్‌గా ఈ పెన్సిల్స్‌నైతే రిలీజ్ చేశారనమాట. సో, ఇది ముందు మనకేంటంటే ప్యానెల్‌లో వస్తూ ఉండేదనమాట. లైక్ ఈ పీహెచ్ బ్లష్ ఉంది కదా! సో, ఇలాంటి ప్యానెల్స్‌లో వస్తూ ఉండేవి. మీరు ఈ దీంట్లో చూసారంటే గ్రీన్ ఉంటుంది. అలానే లైట్‌గా పింక్ కలర్‌లో కూడా ఉంది చూడండి. సో, మనం ఇలా తిప్పామంటే లైట్‌గా పింక్ అవుతుంది. అండ్ ఇలా తిప్పామంటే గ్రీన్‌లో ఉంటుంది. సో, ఇది గ్రీన్ అండ్ బ్లూ అనమాట. ఇదొచ్చేసి గ్రీన్ అండ్ పింక్. నాకు గ్రీన్ అండ్ పింక్ బాగా నచ్చింది. అండ్ గెస్ వాట్? ఇది బాగా మనకి డ్రై అయిందంటే స్మడ్జ్ ప్రూఫ్, వాటర్ ప్రూఫ్. మనం ఎంత రుద్దినా అసలు వెళ్ళదు. సో, మీకు ఒకవేళ ఐలైనర్ అప్లై చేసుకున్న తర్వాత స్మడ్జ్ అయిపోతుందేమో అన్న భయం ఉంటే దీన్నొకసారి ట్రై చేయండి. ఎక్కువ ఎఫర్ట్స్ పెట్టకపోయినా ఒక మంచి లుక్ అనేది క్రియేట్ అవుతుంది. సో, ఇది ఇప్పటికే డ్రై అయిపోయింది. సో, స్మడ్జ్ అవ్వదు ఇదసలు. ఈవెన్ మీరు వాటర్ ఏసినా కూడా మనకి అసలు ఈ ప్రోడక్ట్ అనేది రాదనమాట. చాలా బాగుంటుంది. ఏదైనా ఒక పార్టీకి వేసుకొని వెళ్ళామంటే చాలా అట్రాక్టివ్‌గా ఉంటుంది. మీరిక్కడ చూడొచ్చు. ఇక్కడ వరకు చూస్తే పింక్ కలర్‌లో ఉంది. అండ్ ఇక్కడ చూస్తే డార్క్ గ్రీన్ కలర్‌లో లాగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి నా దగ్గర మాస్ డబుల్ ట్రబుల్ మస్కారా అయితే ఉంది. సో, దీని గురించి కూడా నేను చాలా వీడియోస్‌లో అయితే చెప్పాను. మనకి మంచి వాల్యూమ్‌ని ఇస్తుంది, లెంగ్త్‌ని ఇస్తుంది. సో, మనం వాల్యూమ్ అండ్ లెంగ్త్‌కి డిఫరెంట్ వాన్స్ అయితే ఉంటాయన్నమాట. నేను అప్లై చేసి చూపిస్తాను. మీకు డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. సో, ఇది ఒక కోట్ అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు నేను వాల్యూమ్‌ది తీసుకుంటున్నాను. అంటే ఈ బ్లూ కలర్‌ది ఓపెన్ చేస్తాను. ఎక్సెస్ ప్రోడక్ట్ ఏదైనా ఉంటే ఇలా వ్యాండ్‌కి మొత్తం తీసేసి ఆ తర్వాత అప్లై చేయండి. నేను లాషెస్‌కి అప్లై చేసుకుంటున్నాను. సో, లోవర్ లాషెస్‌కి కూడా నాకు వాల్యూమ్ ఉంటే చాలు. సో, అందుకే
దీన్నే అప్లై చేసుకుంటున్నాను. ఇటుపక్క ల్యాష్‌కి డిఫరెన్స్ మీరే చూడొచ్చు. ఒక ఫాల్సేస్ పెట్టుకున్నట్టు ఎంత మంచిగా ఐ అనేది ఓపెన్ అయ్యి ఉంది కదా! సో, అందుకే నేను ఈ ప్రొడక్ట్‌ని హైలీ రికమెండ్ చేస్తాను. మీకు ఒకవేళ వాల్యూమ్ కావాలి అంటే వాల్యూమ్ మాత్రమే అప్లై చేసుకోండి. లేదా లెంత్ కావాలి మీ ల్యాషెస్‌కి అంటే లెంత్‌ది మాత్రం అప్లై చేసుకుంటే బావుంటుంది. సో, లెంత్‌ది మాత్రమే నేను ఎప్పుడు అప్లై చేసుకుంటానంటే లైక్ డైలీ లుక్స్‌కి కావచ్చు, ఎక్కువ నా ల్యాషెస్ పైన కాన్సంట్రేషన్ కాదు అన్నప్పుడు నేను జస్ట్ లెంత్‌ది ఈ ఫస్ట్‌ది ఈ సిల్వర్ కలర్ ఫస్ట్ స్టెప్ మాత్రమే అప్లై చేసుకుంటాననమాట. సో, ఈ మస్కారా మాత్రం తప్పకుండా ట్రై చేయండి. చాలా బావుంటుంది. వచ్చేసి లిప్ ప్రొడక్ట్స్ అయితే నా దగ్గర మాస్ నుంచి చాలా ప్రొడక్ట్సే ఉన్నాయి. లేటెస్ట్‌గా వీళ్ళు లాంచ్ చేసిన మ్యాట్ మూవ్స్‌నయితే తీసుకున్నాను. 2 షేడ్స్ తీసుకున్నాను. కానీ ఈ 2 షేడ్స్ నాకేంటంటే కొంచెం పేల్‌గా ఉన్నాయన్నమాట. ఫస్ట్ షేడ్ వచ్చేసి 05 తీసుకున్నాను. ఇదైతే చాలా న్యూడ్ షేడ్ అనమాట. అండ్ ఇదేంటంటే నాకు బాగా నచ్చింది. దీని ఫార్ములా కావచ్చు అండ్ దాని ఫినిష్ అనేది మనకి పర్ఫెక్ట్ మ్యాట్ ఇస్తుందనమాట. కొరియన్స్ వాళ్ళు వేసుకుంటారు కదా! చాలా మ్యాట్ మూసీ ఫినిష్. సో, ఎగ్జాక్ట్‌గా అలా ఉంటుందనమాట. కానీ నాకు ఈ షేడ్స్ అంతగా నచ్చలేదు. ఇదొచ్చేసి 07 అనమాట. సో, ఈ 07 అన్నా చూడ్డానికి బావుంది. కానీ 05 అనేది నా ఫేస్‌ని చాలా పేల్‌గా చేసేసింది. సో, నేనందుకే ఈ 07ని కాకుండా 05ని కాకుండా 07ని అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. నాకేంటంటే నార్మల్‌గా కొంచెం డార్క్ కలర్స్ బావుంటాయి. సో, ఇదొకటే అప్లై చేసుకుంటే అంత బావుండదని అనిపిస్తోంది. సో, నేనేం చేస్తానంటే మాస్ నుంచి ఎడ్జ్ ఆఫ్ డిజైర్ లిప్ లైనర్ తీసుకున్నాను ఇన్ ద షేడ్ 14. మీరు ఒకవేళ లిప్ లైనర్స్ అఫోర్డబుల్ రేంజ్ నుంచి ట్రై చేయాలి అని అనుకుంటున్నారంటే తప్పకుండా ఈ ప్రోడక్ట్‌ని ట్రై చేయండి. బెస్ట్ ప్రోడక్ట్ అఫోర్డబుల్ రేంజ్‌లో ఒక హై ఎండ్ లిప్ లైనర్ ఎలా వర్క్ అవుతుందో అలా వర్క్ అవుతుంది. పిగ్మెంటేషన్ కావచ్చు అన్నీ చాలా బావుంటాయి. మీరిక్కడ చూడొచ్చు ఎంత సాఫ్ట్‌గా అప్లై అయిపోతుందో. నా న్యాచురల్ లిప్ లైన్ ఉంది కదా! సో, అక్కడ అప్లై చేసుకుంటున్నాను. ఇలా అప్లై చేసుకొని నీట్‌గా కొంచెం సెంటర్‌లోకి బ్లెండ్ చేసుకుంటున్నాను. నేను ఇందాక చెప్పాను కదా! 07 మ్యాట్ మూవ్స్ నుంచి తీసుకొని అప్లై చేసుకుంటున్నాను అని చెప్పి. సో, దాన్ని సెంటర్‌లో అప్లై చేసుకుంటాను. నేనొచ్చేసి లిప్ గ్లాస్ అప్లై చేసుకుందాం అని అనుకుంటున్నాను. సో, నేనొచ్చేసి మ్యాజిక్ పాప్ క్యాండీ లష్ లిప్ గ్లాస్ నుంచి ఇన్ ద షేడ్ 09 తీసుకుంటున్నాను. సో, ఈ కలర్ పింక్ కొంచెం మ్యాచ్ అవుతుందని చెప్పి నా లుక్‌కి. ఈ లిప్ గ్లాస్ కూడా మనకి చాలా బావుంటుంది. ఇదైతే బాగా వైరల్ అయింది. నా డ్రై లిప్స్‌కి ప్రస్తుతానికి లిప్ గ్లాస్ వేసుకుంటేనే బాగుంటది. అప్లై చేసుకున్న తర్వాత నా లిప్స్ చూడండి ఎంత హైడ్రేటింగ్‌గా ఉన్నాయో అండ్ చూడ్డానికి కూడా కొంచెం ఫుల్లర్ లుక్ అనేది ఇస్తుంది. సో, ఈ లిప్ గ్లాస్ అయితే తప్పకుండా ట్రై చేయండి. అండ్ ఇదేంటంటే నాన్ స్టిక్కీగా ఉంటుందనమాట. సో, కొన్ని లిప్ గ్లాసెస్ ఏంటంటే మనం అప్లై చేసుకున్న తర్వాత ఇలా అన్నామంటే ఇప్పుడు నేను అనలేను. ఇలా లిప్స్ చేసుకున్నామంటే మనకేంటంటే బాగా స్టిక్కీగా ఉంటుందనమాట. సో, అలా స్టిక్కీ ఫినిష్ అనేది కూడా ఉండదు. పర్ఫెక్ట్ లిప్ గ్లాస్. లిప్ లైనర్ కూడా బావుంటుంది. అలానే లిప్‌స్టిక్స్ మోస్ట్‌లీ చాలా బావుంటాయి. నా దగ్గర ఇంకొక ప్రోడక్ట్ కూడా ఉంది. ఈ ప్రోడక్ట్ ఆయిలీ స్కిన్ వాళ్ళకి కావచ్చు, లేదా కాంబినేషన్ స్కిన్ వాళ్ళకి కావచ్చు, ఈవెన్ సమ్మర్‌లో బాగా యూజ్ అవుతుందనమాట. అదేంటంటే మాస్ నుంచి మేకప్ సెటిలర్ అండ్ బ్లోటర్ జెల్ కాంపాక్ట్ అనమాట. సో, ఇది మీరు మేకప్ పైనైనా యూజ్ చేసుకోవచ్చు. లేదా నార్మల్ టైమ్స్‌లో కూడా యూజ్ చేసుకోవచ్చనమాట. ఈ ప్రోడక్ట్‌తో మనం సెట్ చేసుకున్నామంటే లైక్ బ్లోటింగ్ పేపర్ ఎలా యూజ్ అవుతుందో అలా యూజ్ అవుతుందనమాట. సో, అలానే మనకి స్పంజ్ కూడా ఇస్తారు. సో, జస్ట్ ఈ ప్రోడక్ట్‌ని మనం ఇలా లైట్‌గా డ్రాగ్ చేసుకొని ఇక్కడ లేదంటే ఇక్కడ చూపిస్తాను. చూడండి ఎంత మనకి షైనీగా ఉందో. సో, ఆయిలీగా కావచ్చు, షైనీ మీరు ఏదైనా అనుకోండి. సో, దానిపైన మనం జస్ట్ ఇలా ట్యాప్ చేశామంటే ఆ ఆయిలీనెస్ అనేది మనకి రిమూవ్ చేసేస్తుందనమాట. మీరిక్కడ చూడొచ్చు ముందు ఎంత ఆయిలీగా ఉన్నిందో. సో, అదంతా అలా రిమూవ్ చేసేస్తుంది. చూడ్డానికి చాలా బావుంటుంది. టచ్ అప్స్‌కి మనకి బెస్ట్ అని చెప్పొచ్చనమాట. సో, మీకు ఒకవేళ అలా ఆయిలీగా నచ్చదు అంటే జస్ట్ ఈ కాంపాక్ట్‌ని తీసుకొని ఇలా మనం సెట్ చేసుకున్నామంటే సరిపోతుంది. అండ్ మేకప్ కూడా మనకి ఎక్కువ ట్రాన్స్‌ఫర్ అవ్వదు. సో, ఇది నా ఫైనల్ లుక్ అనమాట. మాస్ కాస్మెటిక్స్‌ని యూజ్ చేసి సో, ఇంత మంచి లుక్‌నైతే క్రియేట్ చేసుకున్నాను. మాస్ కాస్మెటిక్స్ ఇంకా మంచి మంచి లాంచెస్ అనేది చేస్తూ ఉంటారు. మీకు ఒకవేళ పార్ట్ 2 కావాలి అంటే నాకు కింద కమెంట్స్‌లో చెప్పండి. నేను తప్పకుండా చేస్తాను. అండ్ మీరు ఒకవేళ మాస్ నుంచి ఏదైనా ప్రోడక్ట్ ట్రై చేసుంటే మీకెలా అనిపించిందో నాకు కింద కమెంట్స్‌లో చెప్పారంటే ఏదైనా ప్రోడక్ట్ ట్రై చేయలేదంటే ఇంకా ట్రై చేస్తాను.
అండ్ నెక్స్ట్ మీకు ఎలాంటి వీడియోస్ చూడాలని అనుకుంటున్నారో కింద కమెంట్స్లో చెప్పాలంటే అది కూడా చేస్తాను. అండ్ మీకు ఒకవేళ ఈ వీడియో నచ్చి ఇన్ఫర్మేటివ్గా అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్లో మాస్ కాస్మెటిక్స్ నుంచి ప్రోడక్ట్స్ కొనాలి అని అనుకునే వాళ్ళకి ఈ వీడియోని షేర్ చేయండి. ఇంకా ఇలాంటి వీడియోస్ చూడాలంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న పక్కనే మీకు బెల్ ఐకాన్ కనిపిస్తుంది, దాన్ని క్లిక్ చేశానంటే నేను పెట్టిన వెంటనే ఇంకా ఇలాంటి వీడియోస్ చాలా చూడొచ్చు. ఐ విల్ సీ యూ ఆల్ ఇన్ మై నెక్స్ట్ వీడియో. బాయ్.